ప్రస్తుత ఢిల్లీ సీఎం అసలు పేరు అషితి మార్లేనా సింగ్. పంజాబీ రాజ్పుత్ల అమ్మాయి. పెరిగిందంతా ఢిల్లీలో. అమ్మా నాన్నలిద్దరూ ఢిల్లీ యూనివర్సిటీలో అధ్యాపకులు. హిస్టరీలో డిగ్రీ అందుకున్న అతిషి స్కాలర్షిప్తో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రతిష్టాత్మక రోడ్స్ స్కాలర్షిప్ని ఛేదించారు. చదువు పూర్తయ్యాక ఆంధ్రప్రదేశ్లోని రిషి వ్యాలీ స్కూల్లో టీచర్గా చేశారు. ఆపై భోపాల్లో ప్రగతిశీల విద్యాబోధన, సేంద్రియ వ్యవసాయంపై పనిచేశారు. భర్త ప్రవీణ్ సింగ్ కూడా అతిషి లాగే సామాజిక కార్యకర్త. ఐఐటి, ఐఐఎంలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు ఆయన. వీళ్ళిద్దరూ కలిసి కమ్యూన్ అనే సంస్థని ప్రారంభించారు. రాజకీయాల్లోకి ఎలా వచ్చారంటే, భోపాల్లో ఉన్నప్పుడు కొన్ని ఎన్జిఓలతోనూ కలిసి పనిచేశారు అతిషి. ఆ సమయంలోనే కొందరు ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ సభ్యులతో ఆమెకి పరిచయం అయింది. వాళ్ళ విధానాలు నచ్చి కలిసి అడుగులేశారు. పాలసీ రూపకల్పనలో పాలుపంచుకున్నారు. మధ్యప్రదేశ్లో నీటి సత్యాగ్రహం సహా ఎన్నో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో తూర్పు దిల్లీ స్థానానికి పోటీ చేసి విఫలమైన 2020 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఆ ఏడాది గోవాకి ఆప్ తరపున ఇన్ఛార్జిగాను పనిచేశారు. అంతెందుకు, ఢిల్లీ విద్యా విధానంలో మార్పునకు ఈమె ప్రధాన కారణమని చెబుతారు. మిషన్ బునియాద్, హ్యాపీనెస్ కరిక్యులం, ఆంత్రప్రెన్యూర్షిప్ మైండ్సెట్ కరిక్యులం విద్యార్థులపై భారం పడకుండానే పెరుగుతున్న పోటీకి తగ్గట్టుగా సిద్ధం చేసేలా వీటిని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ పాఠశాలలలో సదుపాయాలకు నిధులు పెంచడం, టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలు, స్కూళ్లలో హాజరు పెరగడానికి ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్ల పంపిణీ, విద్యార్థుల హక్కుల కోసం అడ్వొకసీ వంటి ఎన్నింటికో కారణమయ్యారు అతిషి గారు. తన సలహాలు, సిఫార్సులతో చిన్న మధ్యతరగతి కుటుంబాలను ఆకర్షించారు అతిషి. అదే ఆమె ఢిల్లీ క్యాబినెట్లో స్థానాన్ని తెచ్చిపెట్టుకుంది. 2023 నుంచి మంత్రిగా విద్యా, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, పవర్, టూరిజం బాధ్యతలను అందుకున్నారు. పర్యావరణ సమస్యలపైన తన వాదన వినిపించడమే కాదు, రెన్యూవబుల్ ఎనర్జీ, కాలుష్య నియంత్రణ, ససెప్టబిలిటీ వంటి పాలసీలపైన పనిచేశారు. ఇదంతా ఒక ఎత్తు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. అటు పార్టీ పెద్ద, ప్రభుత్వాన్ని నడిపించే వ్యక్తి అందుబాటులో లేనప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. కానీ ఆ సమయంలో అందరికీ దిశానిర్దేశం చేసే బాధ్యతలు తీసుకున్నారు అతిషి. ఈ క్రమంలో 14 విభాగాల బాధ్యతలు తీసుకున్నారు ఆమె. క్యాబినెట్లో ఏకైక మహిళ అయినా ధైర్యంగా ప్రభుత్వం తరపున నిలబడి పాలన సాగించేలా చేశారు. కాబట్టే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వం తరపున జెండా ఎగరవేయాలన్నా, తాజాగా తన తర్వాత సీఎం పీఠంపై కూర్చొని పాలన సాగించాలన్నా కేజ్రీవాల్కి కనిపించిన ఏకైక వ్యక్తి అతిషి. ఆమెలో ఆ సత్తా ఉందని భావించారు, అందుకే ఇచ్చారు.